హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి మీకు చూపించబోతున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ మనం చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్కి వచ్చేస్తే బటర్, చీజ్, బ్రెడ్, శాండ్విచ్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, యోవిష్ అండ్ షుగర్. ముందుకు ఒక బౌల్లో బటర్ అండ్ షుగర్ తీసుకుని వీటిని మిక్స్ చేయాలి. బటర్ కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేయండి, దెన్ ఈజీగా మిక్స్ చేసుకోవడానికి కుదురుతుంది. వన్స్ షుగర్ అండ్ బటర్ మిక్స్ చేసుకున్నాక బ్రెడ్ స్లైసెస్ తీసుకుని వాటి మీద ఈ మిక్చర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలానే మిగతా బ్రెడ్ స్లైసెస్ మీద కూడా ఈ మిక్చర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం అప్లై చేసిన మిక్చర్ ఏదైతే ఉందో అది పెనం మీదకి వచ్చేలాగా బ్రెడ్ స్లైస్ని పాన్ మీద వేసుకోండి. నేను చీజ్ స్లైసెస్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి, ఆర్ షెడ్డెడ్ చీజ్ అయినా మీరు తీసుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకున్న చీజ్ స్లైసెస్ని నేను బ్రెడ్ స్లైస్ మీద పెట్టుకున్నాను. సో వన్ సైడ్ బ్రెడ్ స్లైస్ అంతా చాలా బాగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అండ్ దెన్ మీరు అప్లై చేసిన మిక్చర్ బ్రెడ్ స్లైస్ ఇంకొకటి ఈ చీజ్ మీద వేసేయండి. సో దెన్ ఫ్లిప్ చేసిన తర్వాత చూడండి, అలా గోల్డెన్ బ్రౌన్లో వేగిపోయి ఉంటుందన్నమాట బ్రెడ్. ఈ రెసిపీ చేస్తున్నప్పుడు ఫ్లేమ్ లోలో ఉంచుకోవడమే బెటర్, ఎందుకంటే మీరు హై ఫ్లేమ్ పెట్టినా మీడియం ఫ్లేమ్ పెట్టినా బాగా బ్రౌనిష్గా వచ్చేసి లోపల అంతా చీజ్ మెల్ట్ అవ్వదు సరిగా. సో పైన అంతా మాడిపోయినట్టు అనిపిస్తుంది. సో నౌ 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్లో టోస్ట్ అయిపోయిన తర్వాత మీరు బ్రెడ్ని తీసేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ. సో వర్కింగ్ ఉమెన్కి, స్టూడెంట్స్కి, బ్యాచిలర్స్కి చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం ఆ షుగర్ అంతా క్యారమలైజ్ అవుతుంది. సో అదంతా చక్కగా మెల్ట్ అయిపోయి చీజ్ చాలా స్టిక్కీగా యమ్మీగా డెలీషియస్గా వస్తుంది. ఓకే, వన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక మీరు ప్లేట్లో సర్వ్ చేసేసుకోవచ్చు. సో నేను 2 స్లైసెస్గా దాన్ని కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. అండ్ చీజ్ అంతా మెల్ట్ అయ్యి చక్కగా ఉంటుంది. చూసారా ఎంత సింపుల్గా అయిపోద్దో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.